నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయం మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అందుకే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ అలాగే ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అసలు ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇల్నెస్ ఆప్షన్ ఎంచుకుంటే కనుక ఎంత అమౌంట్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ షేర్ నుంచి వస్తుంది, ఓకేనా సార్ ₹1,00,000 వస్తుందంట కదా, అంతకు మించి రాదంట కదా అని కొంతమంది, ఇట్లా చాలామందికి చాలా రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి. వీటినైతే మీకు ఈరోజు క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, అయితే బేసిక్గా చాలామంది ఫామ్ 31 ద్వారా అమౌంట్ తీసుకుంటూ ఉంటారండి అడ్వాన్స్ పరంగా, ఓకేనా. సో పార్షియల్ విత్డ్రాకి అప్లై చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు ఏ ఆప్షన్ ఎంచుకుంటే, ఏ కారణం ఎంచుకుంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది ఈ యొక్క పార్షియల్ విత్డ్రా ద్వారా, అది కూడా 5 years బిలో సర్వీసు, అంటే వాళ్ళ యొక్క ఉద్యోగ డ్యూరేషన్ అనేది 5 years బిలో ఉందనుకోండి, ఎంత తీసుకోవాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. వాళ్ళ సర్వీస్ అనేది బిలో 5 years ఉంటే కనుక. సో వాళ్ళ గురించి నేను చెప్తాను ఈ విషయాన్ని, ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. అయితే బేసిక్గా మనం ఇల్లేసిన ఆప్షన్ ఎంచుకుంటే కనుక మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే మన చేతికి, సో దీనికి ఒక సూత్రం ఉంటుంది, చాలాసార్లు మీకు చెప్పాను, ఓకేనా. సో ఇప్పుడు కూడా మన ఈపీఎఫ్ వేజ్, బేసిక్ వేజ్, ఓకేనా. సో ఈ యొక్క ఈపీఎఫ్ వేజ్ అనేది 6 times అనమాట. 6 times లేదా మనకున్న ఎంప్లాయీ షేర్లో ఉన్న అమౌంట్ ఎంతైతే ఉందో, సో ఆ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది సెటిల్ అవుతుంది అనమాట. చాలామంది ఈపీఎఫ్ వేజ్ ఏంటి సార్, అది ఎక్కడ చూడాలి అనేది చాలామంది డౌట్ ఉంటుంది. పాస్బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈపీఎఫ్ వేజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి మీకు ఫుల్ శాలరీ పెడితే ఈపీఎఫ్ వేజ్ అనేది కొంత, ఒకవేళ మీకు ఎల్ఓపీస్ ఉంటే కొంత అట్లా తగ్గుతూ ఉంటుంది. బేసిక్గా మీకు ఈపీఎఫ్ వేజ్ అనేది ఫుల్ శాలరీ పెడితే ఎంత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్ధారించుకోవాలి. సో దాని ప్రకారం అది 6 times మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, లెక్కించుకోండి, ఓకేనా. ₹1,00,000 ఉందనుకోండి, 6 లక్షలుగా మీరు నిర్ధారించుకోవచ్చు అనమాట. 6 లక్షలుగా మనం క్యాలిక్యులేట్ చేసి, సో అట్లాగే మనకి ఎంప్లాయీ షేర్లు ఎంత ఉంది, ఇక్కడ 7 లక్షలు ఉందనుకోండి, సో ఏది తక్కువగా ఉంది, ఇప్పుడు మనకి ఈపీఎఫ్ వేజే 6 times 6 లక్షలు, అది తక్కువగా ఉంది కాబట్టి అదే సెటిల్ అవుతుంది. ఇక్కడ 7 లక్షలు ఉన్న ఎంప్లాయీ షేర్లో మనకి 6 లక్షలే వస్తుంది అనమాట. లేదు ఇక్కడ 4 లక్షలు ఉండి ఇక్కడ 6 లక్షలు ఉంది, 6 times మనం క్యాలిక్యులేట్ చేస్తే అనుకుంటే మనకి ఇక్కడ ఉన్న 4 లక్షలే సెటిల్ అవుతుంది అనమాట, ఓకేనా. అంటే ఏది తక్కువగా ఉంటే అదే సెటిల్ అవుతుంది. అయితే చాలామందికి ₹1,00,000 లోపే వస్తుంది కదా, 1,00,000 వస్తుంది కదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. సో 1,00,000 అనే కాదు, సో ఈ మనకి ఈ సూత్రం ప్రకారం మనకి అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే ఎక్కువే వస్తుంది, నో ఇష్యూ. అది కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇల్నెస్ ఆప్షన్ ఎంచుకుంటే కనుక ఈ కారణం చేత ఫామ్ 31 ద్వారా విత్డ్రా చేస్తే చూడొచ్చు 3 లక్షలు వచ్చింది ఇక్కడ. అంటే ఈ వ్యక్తికి ఎక్కువనే ఉంది ఇంకా అమౌంట్ అనేది ఎంప్లాయీ షేర్లో, అంటే అవకాశం ఉంది ఎక్కువ తీసుకోవడానికి. బట్ ఇతని రిక్వైర్మెంట్ 3 lakhs కాబట్టి 3 lakhs ఇక్కడ ఇస్తే ఆ 3 lakhs సెటిల్ అయింది. అంటే ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం కూడా ఉంది, బట్ 3 లక్షలు అప్లై చేస్తే 3 లక్షలు వచ్చింది. అంటే అవకాశం ఉందన్నమాట. మీరు ఇల్నెస్ ఆప్షన్ ద్వారా అమౌంట్, ఎంప్లాయీ షేర్లో అమౌంట్ ఉందనుకోండి, మీకు అవకాశం ఉంది. అది కూడా ఏంటంటే మీ బేసిక్ ప్లస్ ఈ రెండు కూడా చూసుకోవాలన్నమాట. ఏది తక్కువగా ఉంటే అది సెటిల్ అవుతూ ఉంటుందన్నమాట, ఓకేనా. ఒకవేళ అమౌంట్ రాకపోతే నెక్స్ట్ టైం, అంటే నెక్స్ట్ మంత్ అనేది మీరు అప్లై చేసుకుంటే మీకు ఎంప్లాయీ షేర్లో ఉన్న అమౌంట్ అంతా సెటిల్ అయిపోతుంది. నేను ఎక్కువ చాలామందికి రెఫర్ చేసేది ఏంటంటే ఈ యొక్క ఫామ్ 31 ద్వారా అడ్వాన్స్ పరంగా అమౌంట్ తీసుకోవాలంటే నేను ఇల్నెస్ ఆప్షన్ మాత్రమే రెఫర్ చేస్తాను. ఓకే, సో దీన్ని మాత్రమే మీరు పెట్టి సెటిల్ చేసుకోవచ్చు. అయితే చాలామంది ఎంప్లాయర్ షేర్ ఏ విధంగా వస్తుంది సార్, అసలు ఎట్లా తీసుకోవాలి దాన్ని అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో దాని గురించి కూడా చాలామందికి క్లియర్గా చెప్పాను ఇంతకుముందు, ఓకేనా. సో మీరు ఎంప్లాయర్ షేర్ తీసుకోవాలంటే కనుక మీ సర్వీస్ అనేది 5 years అబోవ్ సర్వీస్ ఉండాలి, ఓకే. మీ ఉద్యోగ కాలం అనేది 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అది కూడా సో ఏదైతే చేస్తున్నారో ఉద్యోగం అక్కడ, అంటే మీరు ఏ ఎస్టాబ్లిష్మెంట్ ఐడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారో, ఏ మెంబర్ ఐడి నుంచి మీరు తీసుకోవాలనుకుంటున్నారో, సో అక్కడ కనీసం 5 సంవత్సరాల సర్వీసు ఉండాలి, ఉంటేనే మీకు ఆ ఎంప్లాయీ షేర్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇల్నెస్ ఆప్షన్ ఎంచుకుంటే కనుక మీకు ఎట్లా అమౌంట్ వస్తుంది ఏంటి అనే విషయాలు మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి ఎంప్లాయీ షేర్ నుంచి, ఓకేనా. ఎంప్లాయీ షేర్ నుంచి ఎక్కువ అమౌంట్ తీసుకోవాలంటే ఇల్నెస్ ఆప్షన్ ద్వారా మాత్రమే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో చూసారు కదా, ఇదన్నీ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీకెండ్ లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే నిమిషాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆఫ్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.